తెలంగాణ వెబ్‌సైట్ 2025 బి ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీర్ లాంటి కోర్స్‌కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి, ఎవరైతే అప్లికేషన్ పెట్టుకొని సీట్ వచ్చిందో వాళ్ళకి, ఎవరైతే అప్లికేషన్ పెట్టుకొని సీట్ రాలేదో వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం డీటెయిల్డ్‌గా నెక్స్ట్ ఫేజ్ ఉంటదా? ఉండదా? అండ్ ఈ స్పాట్ అడ్మిషన్ ఏంది? ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? స్పాట్ అడ్మిషన్ లోపల మనం ఎట్లా పార్టిసిపేట్ చేయాలి? అండ్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతది? అనే 3 విషయాలని మనమైతే డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్ ఒక వీడియో చేసుకున్నాం. బి ఫార్మసీ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంటని చెప్పి ఆ వీడియోని ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. మీకు క్లారిటీ అనేది వస్తదన్నట్టు. అండ్ సో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏదైనా విజిట్ అయ్యేది ఉంటే మన ఛానల్‌కి విజిట్ అవుతారు. ఇప్పుడైతే ఇట్లాంటి విజిట్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నాకు కూడా హెల్ప్ అయితది. మీకు కూడా హెల్ప్ అయితది. అండ్ వెన్ కమ్స్ టు ఫస్ట్ స్పాట్ అడ్మిషన్ గురించి మాట్లాడుకుందాం. సో, స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి మనకు కొన్ని గైడ్‌లైన్స్ అయితే వచ్చినాయి అన్నట్టు. అండ్ ఈరోజే మనకి స్పాట్ అడ్మిషన్ అయితే ఉంది. ఈరోజు అండ్ రేపు 27థ్ అక్టోబర్ 2025 రోజు అండ్ 20థ్ అక్టోబర్ 2025 రోజు మనకి స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉన్నాయన్నట్టు. సో, స్పాట్ అడ్మిషన్‌కి ఎవరు ఎలిజిబుల్ అంటే వెబ్‌సైట్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్, వెబ్‌సైట్ రాయని వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే వెబ్‌సైట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు, క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారన్నట్టు ఈ స్పాట్ అడ్మిషన్స్‌కి. ఈ స్పాట్ అడ్మిషన్ లోపల మనకు ఒక మెయిన్ థింగ్ ఏంది కదా అంటే డాక్యుమెంట్స్ అనేది మన దగ్గర ఉండాల్సి ఉంటదన్నట్టు. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా లైక్ ఆల్రెడీ సీట్ వచ్చినోళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే సీట్ రాని వాళ్ళకి బెనిఫిట్ ఏమి కాదు కదా! దానివల్ల మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే స్పాట్ అడ్మిషన్‌కి అలో అయితే చేస్తారన్నట్టు మనకి. కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేయాల్సి ఉంటది స్పాట్ అడ్మిషన్‌కి ఎళ్దాం అనుకున్నప్పుడు. సో, స్పాట్ అడ్మిషన్స్ ఎక్కడ అయితాయి మరి అంటే ఎక్కడైతే ఇది ఇన్‌స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ అన్నట్టు. ఓకేనా? సో, ఎక్కడైతే వేకెన్సీ ఉందో, ఏ కాలేజ్ లోపలైతే వేకెన్సీ ఉందో, ఆ కాలేజ్ లోపల మనకి ఈ స్పాట్ అడ్మిషన్ అయితే కండక్ట్ చేస్తారు. దీన్ని మనం ఇన్‌స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ అంటాం. ఓకేనా? సో, మరి కాలేజెస్ వేకెన్సీ ఎట్లుంది? ఎక్కడున్నాయని చెప్పి ఎట్లా తెలుస్తది బ్రో అనంటే, నేను చెప్తా ఎట్లా తెలుసుకోవాలని చెప్పి. సో, దానికంటే ముందు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్ని ఒరిజినల్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. డెఫినెట్‌గా మీ దగ్గర అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ పక్కాగా ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ అంటాం చూసారా? టీసీ అనేది మన దగ్గర ఉండాల్సి ఉంటది. మీరు ఒకవేళ ఈ స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేస్తే మీకు ఫీ రియంబర్స్‌మెంట్ అనేది రాదు. ఓకేనా? ఫీజు రియంబర్స్‌మెంట్ అనేది మీకు రాదు. ఒకవేళ మీరు స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేస్తే. సో, మనకి ఒకవేళ నువ్వు వెబ్‌సైట్ క్వాలిఫై అయినప్పుడు నువ్వు ఎంత ఫీ పే చేయాల్సి ఉంటది కదా! అంటే ₹1300 అయితే నువ్వు అమౌంట్ అనేది పే చేయాలి. ₹1300 అయితే నువ్వు అమౌంట్ అనేది పే చేయాలి. ఇఫ్ యూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ తెలంగాణ వెబ్‌సైట్ 2025 ఇన్ బైపీసీ స్ట్రీమ్. నువ్వు క్వాలిఫై కాలే అనుకో 2100 పే చేయాల్సి ఉంటదన్నట్టు ప్రాసెసింగ్ ఫీ. ఓకేనా? ప్రాసెసింగ్ ఫీ పార్టిసిపేట్ చేయడానికి. అండ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే ఎస్ఎస్‌సీ మెమో, ఇంటర్మీడియేట్ మెమో గానీ, స్టడీ సర్టిఫికేట్స్ గానీ, అండ్ ర్యాంక్ కార్డ్ గానీ, క్యాస్ట్ గానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ గానీ ఇవన్నీ గూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటదన్నమాట. రెసిడెన్స్ కూడా తీసుకుపోవాలి. ఎందుకు అనంటే లోకల్ స్టేటస్ కోసం. ఓకేనా? లోకల్ వాళ్ళకే ప్రియారిటీ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇది అండ్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఎట్లా తెలుస్తది బ్రో అని చెప్పి మనం మాట్లాడుకుందాం. వేకెన్సీ ఉన్న కాలేజ్‌కి నువ్వెళ్ళి అమౌంట్ వాళ్ళు ఎంతైతే ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ చెప్పిర్రో అంత అమౌంట్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి మనమైతే ఈ స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేయాల్సి ఉంటది. మరి వేకెన్సీ సీట్స్ ఎక్కడున్నాయని చెప్పి ఎట్లా తెలుస్తది బ్రో అంటే మనం అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి పోవాలి. తెలంగాణ వెబ్‌సైట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ టీజీ వెబ్‌సైట్ b.nic.in అని చెప్పి ఉంటది. ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌కొస్తే మీరిక్కడ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని చెప్పి మీకు ఒక పోర్టల్ కనబడతది. ఓకేనా? లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ వెబ్ కౌన్సెలింగ్. వెబ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని చెప్పి. దీని మీద మీరు ప్రెస్ చేస్తుంటే మీకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, మీరిక్కడ చూసుకోవచ్చు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి, టీజీ వెబ్‌సైట్ బి అని చెప్పి, వేకెన్సీ పొజిషన్ అని చెప్పి, లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని చెప్పి ఉంది కదా! సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక 133 కాలేజెస్ ఉన్నాయి బ్రో. ఓకేనా? సో, 100+ కాలేజ్ అప్రాక్సిమేట్‌లీ 100+ కాలేజెస్ ఉన్నాయి. 100+ కాలేజెస్ లోపల ఆల్మోస్ట్ 2000+ సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు. సో, మీరనుకున్న కాలేజ్ లోపల ఓకేనా? మీరనుకున్న కాలేజ్ లోపల, మీరనుకున్న బ్రాంచ్ లోపల
ఓకేనా. బ్రాంచ్ వైస్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. మీరు అనుకున్న కాలేజ్ లోపల, మీరు అనుకున్న బ్రాంచ్ లోపల మీ కేటగిరీ లోపల సీట్లు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని మీరు స్పాట్ అడ్మిషన్‌కి అటెండ్ అవ్వండి. మనకి 2 డేస్ ఆఫ్ టైమ్ ఉంది. కాబట్టి మీరు ఒక 2, 3 కాలేజ్‌లకు కూడా అటెండ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మనం ఎంత ఫీ ఉంటే అంత ఫీ అనేది మనం పే చేయాలా. అది మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేను. ఓకేనా. సో, మనకిక్కడ ప్లేస్ కాలేజ్ ఏందంటే ఇది ఆల్ఫాబెటికల్ వైస్ ఉంటదన్నట్టు. నంబర్ 1 అండ్ నంబర్ 2 అండ్ నంబర్ 3 అని చెప్పి మనకు ఇట్లా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. అనురాగ్ ఫార్మసీ కాలేజ్ అని చెప్పి ఉంది. దాని తర్వాత అనురాగ్ యూనివర్సిటీ అని చెప్పి ఉంది కదా. సో, ఇట్లా మనకు కాలేజ్ నేమ్ ఉంటదన్నట్టు. కాలేజ్ లోపల బ్రాంచ్ కూడా ఉంటది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ బైపీసీ స్ట్రీమ్ అని చెప్పి ఉంది. ఫార్మ్ డి. ఓకేనా. ఫార్మ్ డి బైపీసీ స్ట్రీమ్. బీ ఫార్మసీ బైపీసీ స్ట్రీమ్ అని చెప్పి. ఓకేనా. దాని తర్వాత మీరు చూసుకుంటే అనురాగ్ లోపల ఫార్మ్ డి లోపల బైపీసీ స్ట్రీమ్. తర్వాత బీ ఫార్మసీ లోపల బైపీసీ స్ట్రీమ్. అండ్ దాని తర్వాత అన్వర్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇక్కడ మీరు థర్డ్ పొజిషన్ లోపల ఉంది కాలేజ్. ఇక్కడ కూడా ఫార్మ్ డి అండ్ బీ ఫార్మసీ. మీరు అనుకున్న కాలేజ్ లోపలనే ఇప్పుడు అనురాగ్ అనుకున్నాను అనుకో. అనురాగ్ లోపల ఇప్పుడు మీ కేటగిరీలో సీట్ ఉన్నా చూసుకోవాలి. ఇక్కడ కేటగిరీ కూడా వీళ్ళు మెన్షన్ చేసారు. ఓసీ జనరల్ ఓయూ అని చెప్పి, ఓసీ ఎన్సీసీ గర్ల్స్ ఓయూ అని చెప్పి. సో, మీ కేటగిరీ లోపల సీట్ ఉన్నదా అనేది చూసుకోవాలి. మీకున్న రిజర్వేషన్ ప్రకారం మీకున్న కేటగిరీ లోపల సీట్లు ఉన్నాయని చెప్పి అయితే చెక్ చేసుకొని కౌన్సిలింగ్కి అయితే లైక్ స్పాట్ అడ్మిషన్కి అయితే అటెండ్ అవ్వండి. సో, అటెండ్ అయ్యి మీరు ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ పే చేసి మీరైతే కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ అయితే చేయొచ్చు అన్నట్టు. సో, ఇది స్పాట్ అడ్మిషన్కి సంబంధించి. అండ్ నేను దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ ఫేజ్. సో, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే నెక్స్ట్ ఫేజ్ ఏమైనా ఉంటుందా అని చెప్పి. సో, మీ అందరికీ తెలుసు నెక్స్ట్ ఫేజ్ ఏమన్నా ఉంటదా అంటే ఆల్మోస్ట్ మనకి సెకండ్ ఫేజ్ తర్వాత 96% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయినాయి. జస్ట్ ఈ 4% ఆఫ్ ద సీట్స్ కోసం మనకు ఆల్రెడీ స్పాట్ అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేసారు. ఓకేనా. సో, స్పాట్ అడ్మిషన్ లోపల మాక్సిమం ఈ 4% ఆఫ్ ద సీట్స్ లోపల అరౌండ్ ఒక 3% ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి. ఓకేనా. స్పాట్ అడ్మిషన్ లోపల అరౌండ్ ఒక 3% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయిపోతాయి పక్కా అది. ఓకేనా. 2% సీట్స్ ఫిల్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ అనేది ఏముండదు అన్నట్టు. నెక్స్ట్ ఫేజ్ ఉండదు కాబట్టి వీళ్ళు స్పాట్ అడ్మిషన్ పెట్టారు. స్పాట్ అడ్మిషన్ అవుతుంది అని అంటే మనకు నెక్స్ట్ ఫేజ్ అనేది ఉండే ఛాన్స్ అయితే లేదన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అనేది ఒక డౌట్ అయితే ఉందన్నట్టు. సో, ఇప్పుడు మనకి స్పాట్ అడ్మిషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో, మీ అందరికీ తెలుసు ఈ స్పాట్ అడ్మిషన్ ఎప్పుడెప్పుడు ఉంది. 27th అక్టోబర్ ఉంది. అండ్ దాని తర్వాత 28th అక్టోబర్ ఉంది. 27, 28th అక్టోబర్ తర్వాత మనకు కొంచెం టైం తీసుకుంటూ స్పాట్ అడ్మిషన్ అంతా కంప్లీట్ చేయడానికి. దాని తర్వాత మనకి కాలేజ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో, ఎప్పుడు అని అంటే ఎగ్జాక్ట్గా మనం అయితే చెప్పడానికి ఏమి ఉండదు అన్నట్టు. బట్ మనకి నవంబర్ 10th లోపు ఓకేనా. నవంబర్ 10th లోపు పక్కా మనకి కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, ఇది అక్టోబర్, నవంబర్ 10th లోపు మనకు పక్కా కాలేజెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ మాకెట్లా తెలుస్తుంది బ్రో మాకది కాలేజ్ స్టార్ట్ అయిందనే విషయం అంటే కాలేజ్ వాళ్ళు నువ్వు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్తావు కదా. ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేయించుకుంటారు. మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయించుకుంటారు. మన మొబైల్ నెంబర్ తీసుకొని ఉంటారు అన్నట్టు. సో, అప్పుడు ఏం చేస్తారు అంటే ఆ మొబైల్ నెంబర్ తోటి వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయడము. ఓకేనా. సో, వాళ్ళు ఏంటంటే ఇంటిమేట్ చేస్తారు నీకు త్రూ కాల్ చేయొచ్చు. ఓకేనా. త్రూ మెసేజెస్ చేయవచ్చు. లేకపోతే వాట్సాప్ లోపల గ్రూప్ క్రియేట్ చేసేసన్నా మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తారన్నట్టు. సో, ఏదో ఒక మోడ్ తోటి ఓకేనా. సో, ఏదో ఒక మోడ్ తోటి మిమ్మల్ని కమ్యూనికేట్ అయితే చేస్తారన్నట్టు. సో, అట్లా వాళ్ళు మీకు కాలేజ్ ఈ డేట్ నుండి స్టార్ట్ అవుతుంది. మీరు ఇవి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంత ఫీ ఉంటుంది అని చెప్పి వాళ్ళు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇది చేయట్లే ఇది చేయొద్దు. బుక్స్ తీసుకోరి ఏమేమి తీసుకురావాలని చెప్పి ప్రతిదీ కూడా చెప్తా ఉంటారు అన్నట్టు. ఓకేనా. ప్రతిదీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్ త్రూ అన్నా లేకపోతే కాల్ అన్నా లేకపోతే మెసేజ్ అన్నా ఏదన్నా ఒక మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రకారం వాళ్ళు మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ మన కాలేజ్‌కి సంబంధించి కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితదంటే అండ్ నెక్స్ట్ ఫేజ్ అనేది ఉండదన్నట్టు. అండ్ మనకి 27th అండ్ 20th అక్టోబర్ రోజు స్పాట్ అడ్మిషన్ ఉంది. కాబట్టి ఎవరైనా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే పార్టిసిపేట్ చేయండి. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో అండ్ ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల కలుద్దాం. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.